హాయ్ హలో వెల్కమ్ టు హైదరాబాద్. మనం ఇప్పుడు ఆనందబాగ్ చౌరస్తా నుంచి మన ప్రయాణం మొదలు పెడుతున్నాము. ఈరోజు మనం ఆనందబాగ్ చౌరస్తా నుండి సికింద్రాబాద్ వైపుగా వెళ్తున్నాము. సో ఇది ఆనందబాగ్ చౌరస్తా. ఇక్కడ సిగ్నల్ పడింది. ఇప్పుడు మనం ముందుకు వెళ్తా ఉన్నాము. చూడొచ్చు, ఇది ఆనందబాగ్ చౌరస్తా అనేది అయితే చాలా ఫేమస్ అయింది ఈ మధ్య కాలంలో. అయితే ఇక్కడ మనకి ట్రాఫిక్ అనేది చాలా 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 ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు అసలు ఇక్కడ సిగ్నల్ అనేది ఉండకపోతుండే, కానీ ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా, ఎందుకంటే ఇక్కడ ఒక షాపింగ్ మాల్ వచ్చింది, తర్వాత కొంచెం సిగ్నల్ అటువైపు పెద్ద ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అయితే వచ్చింది. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా పెరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రాఫిక్ ఏంటంటే, రేపు ఉగాది పండుగ ఉంది కాబట్టి ఉగాది పండుగకు సంబంధించి ఇక్కడ సామాన్లన్నీ కూడా పెడతా ఉంటారు. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు జూడియో షోరూమ్, అంతకుముందు అక్కడ స్పెన్సర్స్ అని ఉంటుంది. అదే ప్లేస్లో మనకు రామచంద్ర థియేటర్ అని చెప్పేసి ఉంటుండే. ఆ రామచంద్ర థియేటర్ కూడా కొట్టేసేసి ఇది మల్టీప్లెక్స్ కట్టేశారు. సో మనం ఇలా వెళ్తుంటే ఇదే రోడ్కు తీసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే స్వాగత్ గ్రాండ్ హోటల్ ఉన్నది. ఇక్కడ ఫంక్షన్లకు, చిన్న చిన్న ఫంక్షన్లకు, సమావేశాలకు అయితే చాలా అద్భుతమైన వేదిక అది. దీంతో పాటు మనం అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడి నుంచి మనము ఆల్మోస్ట్ మనము ఇప్పుడు ఏ ప్లేసులు దాటుతామంటే, మనకు వచ్చేసేసి వాణినగర్, మల్కాజ్గిరి, దాంతోపాటుగా మిర్జాలగూడ, మధ్యలో మనకు సాయిరామ్ థియేటర్ కూడా వస్తుంది. లెఫ్ట్ సైడ్ రాఘవేంద్ర థియేటర్ కూడా వస్తుంది. సో సాయిరామ్ థియేటర్ దాటిన తర్వాత మనం మిర్జాలగూడ, దాని తర్వాత లాలాగూడ, దాని తర్వాత లాలాపేట్ మీదుగా మనము మెట్టుగూడ తర్వాత నుంచి ఆలుగడ్డ బావి, అటుపిమ్మట మనము చిల్కలగూడ చౌరస్తా నుంచి సికింద్రాబాద్కి అయితే వెళ్తాం మనము. ఇది మనం మధ్యలో కవర్ అయ్యే పాయింట్స్. ఇది వచ్చేసేసి మనకు ఆర్కే నగర్, రైట్ సైడ్ అయితే ఆర్కే నగర్ దాటి మనం ముందుకెళ్తా ఉన్నాము. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ మనం దాటాము, అండర్ బ్రిడ్జ్ అనేది దాటాము. ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి మనకు వాణినగర్ వస్తుంది. వాణినగర్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మల్కాజ్గిరి, ఓల్డ్ మల్కాజ్గిరి అంటారు ఇది. అయితే ఒకప్పుడు అయితే బస్సెస్ ఇక్కడ వరకు లేకుంటుండే. సికింద్రాబాద్ నుంచి బస్సెస్ మల్కాజ్గిరి వరకే మనకు బస్సెస్ ఉంటుండే. దాని తర్వాత ఇటు రావాలంటే చాలా కష్టమవుతుండే. సో ఇక్కడ ఒక షా ఎలక్ట్రానిక్స్ అనే షాప్ ఉంది, చాలా రోజుల నుంచి పురాతనమైంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి హనుమాన్ టెంపుల్, అది కూడా అద్భుతమైన టెంపుల్, చాలా ఏళ్ళ నుంచి పురాతనమైన టెంపుల్ అది. దాంతోపాటు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి ఆనందబాగ్, ఇది మనకి వచ్చేసేసి ముంగటికి వెళ్తే అనుటెక్స్ చౌరస్తా ఉంటుంది. అనుటెక్స్ అనేది ఒక షాపింగ్ మాల్, బట్టలు షాపింగ్ మాల్ అనేది. అనుటెక్స్ మనకు రైట్ సైడ్లో ఉంటుంది, మీకు కాసేపట్లో వస్తుంది. చాలా ఏళ్ళ క్రితం స్థాపించారు. ఒక చిన్న షాప్లో స్టార్ట్ చేశారు. అది మెల్లమెల్లగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మల్కాజ్గిరే కాకుండా దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి ప్రాంతాల్లో కూడా బ్రాంచెస్ విస్తరించింది. ఎప్పుడైతే ఇక్కడ అనుటెక్స్, ఇదే అనుటెక్స్ మనం చూస్తున్నది. ఈ అనుటెక్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత చుట్టుపక్కల చాలా బట్టల షాపులు వచ్చాయి. మీకు ఇందాక చూశారు సిఎంఆర్, ఇలాంటివి కూడా బట్టల షాపులు వచ్చాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటాము, కానీ స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వెళ్తే మనకి మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అనేది వస్తుంది. ఒకప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఒకప్పుడు బస్సెస్ అనేది మనకు మల్కాజ్గిరి బస్ స్టాండ్ వరకే ఉంటుండే. ఎప్పుడో అరకొర పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఈ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ వరకు అయితే బస్సులు ఉంటుండే. అక్కడి వరకే అంతే, ఇటు పిమ్మట ఇక్కడ దాటి రాకపోతుండే. సో అప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే దాదాపు ఒక 25-30 ఇయర్స్ కింద ముచ్చట చెప్తున్నాను నేను. అయితే దాని తర్వాత మనం ఇలా వెళ్తుంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ ఉంది. గర్ల్స్ స్కూల్ పక్కకే బాయ్స్ స్కూల్ కూడా ఉంది. రెండు పక్కనే గర్ల్స్ అండ్ బాయ్స్ స్కూల్, మల్కాజ్గిరి గవర్నమెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్ ఉంటుంది. దాని తర్వాత రైట్ ఎదురుగా అయితే మీకు అసలు ఏరియా అంతా కూడా చాలా ప్లెయిన్ ఏరియా ఉంటుండే. ఇప్పుడు మాత్రం బిల్డింగ్లతోటి నిండిపోయింది. ఆ రైట్ సైడ్ 2 ఫంక్షన్ హాల్ కూడా ఉంటాయి మనకు. ఇప్పుడు మనం మల్కాజ్గిరి చౌరస్తాకు వెళ్ళబోతున్నాము. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే వైన్స్లు ఎలా ఉన్నాయి చూడండి. సాయంత్రం అయిందంటే, ఇంకా సాయంత్రం కాబోతుంది కాబట్టి వైన్స్లకు గిరాకీ అయితే స్టార్ట్ అయింది. సో వైన్స్లో ముందు మనం ఎప్పుడైతే బండి జాగ్రత్తగా నడిపించాల్సి వస్తుంది. వైన్స్లో ముందు ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనం మల్కాజ్గిరి చౌరస్తా వరకు అయితే వచ్చాము. చూడండి, మల్కాజ్గిరి చౌరస్తా, ఇది మల్కాజ్గిరి చౌరస్తా. ఒకప్పుడు బస్సెస్ ఇక్కడ వరకే ఉంటుండే, మల్కాజ్గిరి వరకే మనకి స్టాప్ ఉంటుండే. ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది లేదు. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఇస్తుంది, కానీ మనం రైట్ సైడ్కి వెళ్తాము. అంటే లెఫ్ట్ నుంచి అలా తిరిగి మళ్ళీ ముందు మీకు ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో అక్కడి వరకు మళ్ళీ యూటర్న్ లాగా కూడా తీసుకొని అక్కడికి రావచ్చు. అది మనకి స్ట్రైట్ వే కాబట్టి మనం ఇదే రూట్లో వెళ్తున్నాము.
లెఫ్ట్ సైడ్ అయితే మనకు మున్సిపల్ పార్క్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు మున్సిపల్ ఆఫీస్ దాటిన తర్వాత మున్సిపల్ పార్క్ అని ఉంటుంది. ఇక్కడ మనకు వినాయకుని విగ్రహాలు, వినాయకోత్సవం రోజు వినాయకుని విగ్రహాలు ఇక్కడ మెయిన్ విగ్రహం అక్కడ పెడుతుండే. అది మెల్లిమెల్లిగా మనకి చాలా పెద్ద విగ్రహాలు అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా మనం ముందుకెళ్తే ఇప్పుడు మనకు నెక్స్ట్ రాబోయేది సాయిరామ్ థియేటర్ అనేది మనకు నెక్స్ట్ ఉంటుంది. ఆ సాయిరామ్ థియేటర్ దగ్గరికి అయితే మనం వెళ్తాము. చూడండి, హైదరాబాద్లో అంటే ఈ మధ్య మనకి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత టైట్ చేసినా కానీ వితౌట్ హెల్మెట్ అనేది ఇంకా నడిపిస్తూ ఉన్నారు. తాత్కాలికంగా ఇక్కడే కదా, పక్కకే కదా, వెనక్కే కదా అంటూ వెహికల్ తీసుకొని రోడ్ మీదకి వస్తారు. కాకపోతే ప్రమాదాలు అనేది ఏ క్షణంలో ఎప్పుడు ఎలా జరుగుతాయో మనకు తెలియదు. కాబట్టి హెల్మెట్ అనేది తప్పనిసరిగా వాడాలి. హెల్మెట్ లేనిది రోడ్డుపైకి అయితే ఎక్కొద్దని నా సలహా. చూడండి, సాయిరామ్ థియేటర్ అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సాయిరామ్ థియేటర్ దాటిన మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం ఇద్దరు కరాటే వీరులు పిల్లలు కరాటే నేర్చుకొని ముందుకు వస్తున్నారు రోడ్ పక్కన. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే సెంట్ ఆండ్స్ గ్రామర్ స్కూల్ అనేది అయితే ఇక్కడ ఉంది. తర్వాత చూస్తున్నాం మనం, హెల్మెట్ లేనిది నడిపించకూడదు వెహికల్, చాలా జాగ్రత్త. హెల్మెట్తో పాటుగా కార్లో డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది కూడా తప్పనిసరిగా మనం వాడాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అండ్ టర్నింగ్లలో చూస్తున్నదే వచ్చేసి ముందుగా సడన్గా టర్న్ తీసేసుకుంటారు, రైట్ టర్న్ తీసుకుంటారు, లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు. వెనకాల ఉన్న వాళ్ళు కాస్త స్లోగా ఉంటే పర్లేదు, కానీ కొంచెం ట్రాఫిక్ లేనప్పుడు స్పీడ్గా వస్తారు. సడన్గా రైట్కు లెఫ్ట్కు ఎటువంటి ఇండికేటర్స్ కానీ సిగ్నల్స్ కానీ లేకుండా టర్న్ అయితే మాత్రం అది ప్రమాదాలకు దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి చూడవచ్చు మనకు కొంచెం సిటీలకు ఎంటర్ అయిన తర్వాత హెల్మెట్ అయితే పెట్టుకుంటారు. ఇదైతే మరీ నేనైతే రికమెండ్ చేస్తున్నాను. వితౌట్ హెల్మెట్ అనేది బయటికి వెళ్ళడం అయితే కుదరదు. సో ఇది వచ్చేసి మనము మెల్లిమెల్లిగా మిర్జాలగూడ వరకు అయితే వచ్చేసాము. అమ్మో, ఈ బస్సును వెనకాల ఉంటే మనకు లాలాపేట దాకా సైడ్ ఇవ్వరు కాబట్టి ఓకే, రైట్ అమ్మయ్య, బస్సును దాటేసాము. యుఎస్ హైదరాబాద్ మహాపురపాలక సంఘం మల్కాజ్గిరి, ధన్యవాదాలు. మల్కాజ్గిరి పురపాలక సంఘం లిమిట్ అయితే ఇక్కడికి ఎండ్ అవుతున్నది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడి నుంచి బ్రిడ్జాలు కూడా దాటాము. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులా కూడా రైల్వేకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. రైల్వేకి సంబంధించి లెఫ్ట్ సైడ్ అయితే క్వార్టర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా క్వార్టర్స్ ఉండే. ఈ మధ్య క్వార్టర్స్ అన్నీ కూడా డిమాలిష్ చేసేసి రైల్వేకి సంబంధించిన ఒక సరికొత్త ఆఫీస్ అనేది అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక టర్నింగ్, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ టర్నింగ్ వస్తుంది. సో చూడండి, కొత్తగా ఆఫీస్ అనేది మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదే ఈ ఆఫీస్ అనేది. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి కుండలు, రేపు ఉగాది కాబట్టి కుండలు పూజలు అనేది అయితే ఇక్కడ మనకు మట్టి కుండ చాలా శ్రేయస్కరం అండి. మట్టి కుండలోని నీళ్లు తాగడం అంత ఆరోగ్యకరం మరొకటి ఉండదు. ఎండాకాలం ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ అంటారు. ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేయండి మిత్రుల. ఫ్రిడ్జ్ అనేది చాలా రోగాలకు మూలం. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం లాలాపేట వెళ్తాము, కానీ మనం రైట్ సైడ్ వెళ్తాము. ఓకే, సో ఉగాది నుంచి అయినా ఈ ఎండాకాలం వెళ్ళే వరకు మట్టి కుండలో నుంచి నీళ్లు తాగడం మాత్రం అలవాటు చేసుకోండి. అది చాలా బాగుంటుంది, మంచిది కూడా ఆరోగ్యానికి మనకు. ఎందుకంటే ఎప్పుడో పురాణాల నుంచి కూడా అది చెప్పడం జరిగింది, మట్టి కుండ ఎంత శ్రేయస్కరము అనేది. కుండలో నీళ్ళు మాత్రమే తాగండి. అండ్ ఎస్, ఇక్కడ మనము కొంచెము రోడ్డు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం రైల్వే ప్రాపర్టీయే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి మరొక రోడ్ వస్తుంది. అది అంతకుముందు రైల్వే ట్రాక్ ఉంటుండే, అక్కడ తుకారం గేట్ రైల్వే గేట్ అంటుండే, కానీ ఇప్పుడు అది మనం అండర్ బ్రిడ్జ్ చేశారు. ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా వెళ్తుంది. లేకుంటే అంతకుముందు అక్కడ కూడా చాలా ట్రాఫిక్ జామ్ అనేది ఉండేది. ఆ అండర్ బ్రిడ్జ్ నుంచి మనం ముందుకు వెళ్తే మాత్రం అటు నుంచి కూడా మనం షినాయి నర్సింగ్ హోమ్ మీదుగా లెఫ్ట్కి తీసుకుంటే అటు సికింద్రాబాద్కి వెళ్ళొచ్చు. కానీ మనం ఇలా రైట్కి కాకుండా లెఫ్ట్కి తీసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం లెఫ్ట్కి తీసుకుంటున్నాం. లెఫ్ట్కి తీసుకొని ఈ రూట్లో మీదుగా మనం మెట్టుగూడ మీదుగా మనం సికింద్రాబాద్కి అయితే వెళ్తాము. చూడవచ్చు మనం ఇక్కడ.
మనం సికింద్రాబాద్కి అయితే చేరుకున్నాము. చూడొచ్చు మీకు రైట్ సైడ్లో రాతిఫైల్ బస్ స్టేషన్. అండ్ అంతకుముందు వేరే వీడియోలో మీకు ఆ లోపల సికింద్రాబాద్ గురించి క్లియర్ కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే డైరెక్ట్ మనం సికింద్రాబాద్ స్టేషన్లోకి వెళ్తాము. లెఫ్ట్ నుంచి ముషీరాబాద్కి వెళ్తుంది డైరెక్ట్గా రోడ్డు, లేదా మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఉప్పల్ అటు సైడ్ కూడా మల్కాజిగిరి అలా వెళ్ళవచ్చు. మనం ఇప్పుడు ఇది అండర్ బ్రిడ్జ్ నుంచి మనము బయటికి వెళ్ళిన తర్వాత రైట్స్కి మళ్ళీ రైట్ సైడ్ టర్న్ చేసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక వైపుకు ఈ రోడ్ వస్తుంది. లెఫ్ట్కి వెళ్తే ఉప్పల్ మల్కాజ్గిరి వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే మనకి రామ్నగర్, వారసుగూడ రామ్నగర్ వస్తుంది. కొంచెం రైట్కి తీసుకొని వెళ్తే ముషీరాబాద్, గాంధీ హాస్పిటల్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ నుంచి మరొక ఇది మెట్రో అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఇలా చూసుకోండి, ఇలా రైట్ టర్న్ తీసుకొని ముందుకు వెళ్తే మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అనేది అయితే మనము వెళ్ళడం జరుగుతుంది. అది రైట్ సైడ్ సూర్యుడు కనబడుతుంది, సూర్యాస్తమయం జరుగుతుంది కాబట్టి అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడితో అయితే మన వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.